అమెరికా దేశంలోని అతిపెద్దదైన ఇర్వింగ్ మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడం ఆనందంగా ఉందని, మహాత్మా గాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారక స్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చేయడానికి విశేష కృషి చేసి నాయకత్వం వహించిన ప్రవాస భారతీయ నాయకులు డాక్టర్ ప్రసాద్ తోటకూరలకు సహకరించిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, ప్రపంచంలోని అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికాలో ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, స్వాతంత్ర సముపార్జనలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయులు స్మరించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు సుష్మా మల్హోత్రా, బిఎన్ రావు, జస్టిస్ వర్గీస్, జగ్జిత్లు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సంఘాల ప్రతినిధులు సత్యన్ కళ్యాణ్ దుర్గ్, శాంటేచారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని తదితరులు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి గీతాన్ని లెనిన్ వేముల ఆలపించారు.